దైవ మర్మములు. సహోదరులు, భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. దేవుని నివాసం యొక్క మర్మములు. ఫిబ్రవరి 1. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానమును ఇప్పుడు తెలియబడవలనని. ఎఫెసీ 3:9-10. దైవకృప వలన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ద్వారా మనము విమోచింపబడినప్పుడు నైపుణ్యమైన కుమ్మరివాని చేతిలోని మట్టి కుండల మగ్దుము. మనకు తెలియని విధముగా రాత్రింబవళ్ళు దేవుని నైపుణ్య హస్తము పరలోక సంబంధమైన రూపమును మనలో నేర్పరచును. ఒక దినమున పరలోకపు దూతల ఎదుట మనలను నిలవబెట్టి, దూతలారా రండి, నేను సిద్ధపరిచిన పౌలు అను ఈ పాత్రను చూడుడి అని ప్రభు అనును. అతనిని ఇంత సౌందర్యంగా ఏ విధంగా చేసితివని దూతలు ప్రభుతో అందురు. ఇవి కట్టుకథలు కాదు గాని దేవుని వాక్యం నందలి సత్యములు. మనము మన ప్రభువును ముఖాముఖిగా చూచి ఆయన వలె మార్పు చెందినప్పుడు పరలోక సమూహం అంతటిచే ప్రశంసించబడదుము. మనము బైబిల్లో ఆదికాండం నుండి ప్రకటన వరకు చదువునప్పుడు దేవుడిదే కార్యమును జరిగించుటను చూడగలము. నిత్యత్వము నుండి తన మహిమను మనలోను మన ద్వారాను కనపరచుటకే ఈ కార్యమును ఇప్పుడు కూడా జరిగించుచున్నాడు. దైవ మర్మములు.